బియ్యపు గింజపైన ఎవరైనా అక్షరాలను రాస్తే ఎంత గొప్ప ప్రతిభ అని మనం మెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది చాలా సూక్ష్మ కళ, ఎంతో కష్టమైన కళ. అది చాలా సూక్ష్మమైన వస్తువులపైన కళాఖండాలను చెక్కాలంటే ఎంతో ప్రతిభ, నైపుణ్యం అవసరం. ఎంతో ఓర్పు, సహనం కావాలి దీనికి. అప్పుడే అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దగలరు. ఇలాంటి ప్రతిభ కలిగిన ఓ కళాకారుడే అనకాపల్లికి చెందిన గట్టెం వెంకటేష్. ఇతడి సూక్ష్మ కళాకృతులు చూపరులను కట్టిపడేయడమే కాదు, అతడికి గిన్నిస్ రికార్డును కూడా తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వెంకటేష్ ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్నే ఫిదా చేసేశాడు. ట్రంప్ మనసు గెలిచిన అనకాపల్లి వాసి ఏకంగా పెన్సిల్ ముళ్ళు పైన అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ను రూపొందించి షబాష్ అని ట్రంప్ చేతే ప్రశంసలు అందుకున్నాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్ ట్రంప్ ప్రశంసలు అందుకున్నారు. న్యూయార్క్లోని ఆర్కిటెక్ట్ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తున్న గట్టెం వెంకటేష్ పెన్సిల్ ముళ్ళు పైన 2 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పుతో వైట్ హౌస్ను తీర్చిదిద్దారు. ఈ నెల 4న జరిగిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఎగ్జిబిషన్లో వెంకటేష్ తన కళాఖండాన్ని ప్రదర్శించారు. వెంకటేష్ తయారు చేసిన కళాఖండం గురించి వైట్ హౌస్ అధికారులు అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంకటేష్ను ప్రశంసిస్తూ వైట్ హౌస్ ప్రశంసాపత్రాన్ని విడుదల చేసింది. ఇదే కాదు, చిన్నప్పటి నుంచి సూక్ష్మ కళపైన ఆసక్తి పెంచుకున్న వెంకటేష్ పెన్సిల్ ముళ్ళు, చిత్తు కాగితం, ఐస్ క్రీం పుల్ల, సబ్బు బిల్ల, అగ్గి పుల్ల, పంటి పుల్ల ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా 400కి పైగా కళాకృతులను రూపొందించిన ఈ యువకుడు 100కు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉండటం మరో విశేషం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడానికి వెంకటేష్ ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్నే తన కళాకృతులతో ఫిదా చేసేశాడు. నా పేరు డాక్టర్ గట్టెం వెంకటేష్. నేను ఒక సూక్ష్మ కళాకారిని మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్. తాజాగా అమెరికన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జూలై 4న నేను పెన్సిల్ ముళ్ళు పైన వైట్ హౌస్ చేయడం జరిగింది. దానికి నాకు 3 గంటల సమయం పట్టింది. దాని వెడల్పు 2 సెంటీమీటర్లు, పొడవు 2 సెంటీమీటర్ల వ్యయంలో నేను దాన్ని రూపుదిద్దుకున్నాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వైట్ హౌస్కి పంపించాను. సో అక్కడి నుంచి నాకు అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ నుంచి నాకు ప్రశంసా పత్రాన్ని పంపించారు. దానికి నాకు చాలా ఆనందం ఉంది. సో ముందుగా మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.